చికెన్ పకోడీ చేస్తానంటే మీరు నమ్ముతారా? నిజమండి బాబు. దీన్ని చికెన్ లేకుండా చికెన్ పకోడీ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీరే నమ్మేస్తారు. అంత టేస్టీగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ చికెన్ పకోడీ. ముందైతే అసలు మా ఆయన కూడా నమ్మలేదు. తిన్న తర్వాత ఆయన కూడా నమ్మేసేసారు. ముందుగా మన ఈ చికెన్ కోసం మైదా పిండి, అందులో రుచికి సరిపడా సాల్ట్, వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి. దీన్నే వీగన్ చికెన్ అంటారండి. చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ వీడియో చూసారంటే ఒకసారి సెర్చ్ చేసేయండి. ఇప్పుడు వాటర్లో వేసుకొని ఒకసారి నానబెట్టేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకున్న వాటర్లో బాగా ఉడికించుకోవాలండి. కొద్దిసేపు ఉడికించి తీసుకున్నామంటే మన చికెన్ అయితే రెడీ అయిపోతుంది. పీసెస్ లాగా కట్ చేసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం కరివేపాకు, అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లోకి చిన్న చిన్న పీసెస్ లాగా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని తీసుకుంటే మన చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అసలు చికెనే